ఇప్పటివరకు సైనిక విమాన రంగం వాటికి అవసరమైన ఆయుధాలపై దృష్టి సారించిన భారత రక్షణ రంగం తాజాగా నావికా రంగంపై కూడా ఫోకస్ పెట్టిందా? ఇందుకోసంగాను సరికొత్త జలాంతర్గ మార్గాలు రూపకల్పన చేస్తోందా? ఈ విభాగంలోనూ చైనాను ఢీకొట్టే సరికొత్త పథక రచన చేస్తోందా అంటే అవుననే తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రాజెక్ట్ 75 హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టడంలో ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకం. సరికొత్త జలాంతర్గాములు, అది కూడా 1-2 కాదు 6 సబ్మెరైన్లు 90,000 నుంచి 1,00,000 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆమోదం పొందితే రాబోయే రోజుల్లో భారత నావికాదళం ఏకంగా 9 కొత్త మోడర్న్ సబ్మెరైన్లు పొందనుంది. ఈ విషయంలో సిసిఎస్ తన చివరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే నావికాదళం అధునాతన స్టెల్త్ సామర్థ్యం గల ఈ జలాంతర్గాములను ప్రాజెక్టు 75 ఇండియా లేదా P-75I ప్రోగ్రాం కింద సమకూర్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తుంది. ప్రాజెక్టు 75I ద్వారా భారత సముద్ర జలాల్లో చైనాను ధీటుగా ఢీకొట్టడానికి ప్రయత్నిస్తుంది. అణ్వాయుధ సామర్థ్యం కూడా కలిగి ఉండడం వీటి మరో ప్రత్యేకత. హిందూ మహాసముద్రంలో చైనా భయాలు పెరుగుతున్న కారణంగా ఈ అల్ట్రా మోడర్న్ న్యూక్లియర్ సబ్మెరైన్ పవర్ తో నడిచే వీటిని తన అదనపు బలంగా మార్చుకోనుంది భారత్. INS అరిహంత్ అణు బాలిస్టిక్ క్షిపణి గల జలంతర్గాముల కంటే ఈ కొత్త శ్రేణి అణు జలంతర్గాములను తన నావికాదళంలో ఇముడ్చుకోవాలని ప్రయత్నిస్తుంది భారత్. భారతదేశం నిర్మించే సబ్మెరైన్ షిప్ న్యూక్లియర్లను నిర్మించే ప్రణాళికలను ఇప్పటికీ ఆమోదించినట్టు చెప్తున్నాయి కొన్ని రిపోర్ట్లు. వీటి విలువ $450 బిలియన్ అంచనా వేస్తున్నట్టు చెప్తున్నాయి కొన్ని వార్తలు. ఈ 6 జలంతర్గాములు ఇండియన్ సబ్మెరైన్ మిషన్ లో ఒక భాగంగా చెప్తున్నారు. తద్వారా భారత్ కి సముద్ర జలాల్లో మరింత బలం పెరుగుతుందని భావిస్తున్నారు. విశాఖలోని ప్రభుత్వ నౌకా నిర్మాణ కేంద్రంలో లారెన్స్ అండ్ టూబ్రో భాగస్వామ్యంతో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. సాంప్రదాయ డిజిటల్ పవర్ తో నడిచే వాటితో పోలిస్తే మరింత స్పీడ్ గా, సైలెంట్ గా నీటి అడుగున ఛాలెంజింగ్ మిషన్లను హ్యాండిల్ చేయగలవని చెప్తున్నారు నావికరంగ నిపుణులు. ఇప్పటి వరకు అణు జలంతర్గాములను భారత్ రష్యా నుంచి లీజుకు తీసుకుంటూ వస్తోంది. దీంతో దేశీయ ఆయుధ సత్తాను మరింత చాటడానికి ప్రయత్నిస్తుంది భారత్. ఆయుధ తయారీ సామర్థ్యంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగని ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంది కాదు. 2020లో చైనాతో హిమాలయ సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణ సమయంలో తీసుకున్న డిసిషన్ గా చెప్తున్నారు. కొత్త తరం అణు జలంతర్గాములు అరిహంత్ వంటి వాటికన్నా భిన్నమైనవని తెలుస్తోంది. హిందూ మహాసముద్రంలో చైనాను అధిగమించాలంటే ఇంతకన్నా మించిన మహత్తరమైన అవకాశం లేదని ఇండియన్ నేవీ భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఢిల్లీ పాలసీ గ్రూప్ వేస్తున్న అంచనాలు బట్టి చూస్తే భారత్ సబ్మెరైన్ షిప్ న్యూక్లియర్ల ద్వారా చైనా నుంచి ఎదురుకానున్న ముప్పును నిరోధించడానికి ఇదో మార్గం తరంగా భావిస్తున్నారు. 2015లో ఆమోదం పొందిన ఎన్నో డిమాండ్లు ఇప్పటికీ నెరవేర్చుకోలేకపోతుంది భారత నావికాదళం. ఇది గాని వర్కౌట్ అయితే ఇండియన్ నేవీ అంచెలంచెలుగా బలోపేతం కావడం తథ్యంగా భావిస్తున్నారు. SSKలతో పోలిస్తే SSNల పరిధి, సామర్థ్యం ఎక్కువగా ఉంటాయని, ఇవి ప్రమాదకర కార్యకలాపాలను రక్షణాత్మకంగా అడ్డుకోవడంలో మరింత ఊతమిస్తాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. SSN వారియర్లు యుద్ధ సమయంలో ఎక్కువ సహాయకరంగా ఉంటాయని అంటున్నారు. ఇవి SSBNలను సైతం రక్షించగలవని చెప్తున్నారు. ప్రపంచ జలాల్లో శత్రు దళాలను సమర్థవంతంగా తిప్పికొట్టగలవని అంటున్నారు. కారణమేంటంటే పాతతరం సబ్ సర్ఫేస్ కిల్లర్లతో పోలిస్తే సబ్మెరైన్ షిప్ న్యూక్లియర్లు ఎంతో యాక్టివ్ గా, మరెంతో సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంది. సముద్ర వ్యూహాన్ని ఎదుర్కోవడానికి కూడా పనికొస్తాయి. అందుకే వీటి అవసరం ఎక్కువగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చైనాను మనం సముద్ర జలాల పరంగా ఢీకొట్టడం సాధ్యమేనా? ఆన్ ద సీ వాటర్స్ చైనా ఏ పొజిషన్లో ఉంది? మనం ఏ కండిషన్లో ఉన్నాం? చైనాను ఢీకొట్టడానికి మనం ఇప్పటివరకు ఏ వ్యూహం వాడాం? తర్వాత వాడాల్సిన ప్రతివ్యూహాలేంటి? వాటిని ఎలా అమలు చేయాల్సి ఉంది? బేసిక్గా భారత్ ఆయుధాలను వాడదు, బుర్ర వాడుతుంది. మొన్నటి ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇదే జరిగింది. తర్వాత కూడా ఇదే జరుగుతుంది. కానీ అందుకంటూ ఒక ఆయుధ సత్తా ఉండాల్సిన అవసరం గుర్తించింది భారత రక్షణ రంగం. అందులో భాగంగా కొన్ని కొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది. త్రివిధ దళాల్లో మనం అప్ టు ద మార్క్ ఉండేలా తీర్చిదిద్దుతోంది. భారత నావికాదళం 30 ఏళ్ల నాటి నుంచి 18 సబ్ సర్ఫేస్ కిల్లర్లతో 6 దేశీయంగా నిర్మించిన సబ్మెరైన్ న్యూక్లియర్లతో భర్తీ చేయాలని ప్రయత్నిస్తుంది.
కానీ అదెంతకీ వీలు కావడం లేదు. దానికి తోడు బడ్జెట్ పరిమితులు, ఇంత సాంకేతిక సహకారం విషయంలో అడ్డంకులు ఏర్పడుతూనే వస్తున్నాయి. దీంతో వీటి నిర్మాణ విషయంలో జాప్యం జరుగుతూనే వస్తోంది. ఇప్పటికైనా వీటి విషయంలో పెట్టుబడి పెట్టకపోతే ఇండో పసిఫిక్ సముద్ర సామర్థ్యం విషయంలో భారత్ వెనుకబడే అవకాశం ఉంది. ఇది ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ 2024లో తమ లక్ష్యమేంటో స్పష్టం చేసింది. కొత్త SSNలు 6,000 టన్నుల బరువుతో పాటు వివిధ రకాల ఆయుధాలను కలిగి ఉండాలని, ఎలాంటి యుద్ధ వాతావరణంలోనైనా తట్టుకొని నిలబడే సామర్థ్యం కలిగి ఉండాలన్న ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అవి ఎలాంటివంటే శత్రు జలాంతర్గాములను ఢీకొట్టడం, ఉపరితల యుద్ధం, సముద్రగర్భ యుద్ధంతో పాటు స్పెషల్ ఆపరేషన్లు, ఆపై నిఘా వంటి కార్యకలాపాలన్నింటినీ నిర్వహించాల్సి ఉంటుందని IDRW ఒక టార్గెట్ ఫిక్స్ చేసింది. సబ్మెరైన్ షిప్ న్యూక్లియర్ల నిర్మాణ విషయంలో ఫ్రాన్స్ కి చెందిన మోడర్న్ ప్రొపల్షన్ టెక్నాలజీ అత్యంత కీలకంగా చెప్పుకొచ్చింది IDRW. ఈ విషయంలో భారత్, దాని పరిసర ప్రాంతాలు, శత్రు దేశాల శక్తి సామర్థ్యాలు వంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందంటోంది భారత రక్షణ పరిశోధన సంస్థ. 2024 జూన్లో ఏషియా టైమ్స్ నివేదిక ప్రకారం బంగాళాఖాతంలో భారత్కి చెందిన ప్రాజెక్ట్ వర్ష సబ్మెరైన్ ఎక్కువ సేవలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. పాక్ చైనాలతో ఏదైనా ఘర్షణ చెలరేగితే షిప్ సబ్మెరైన్, బాలిస్టిక్ న్యూక్లియర్లు బంగాళాఖాతంలో మరింత సురక్షితంగా ప్రవేశించడానికి ఇది ఎంతగానో సహాయపడుతున్నట్టు రిపోర్ట్ చేసింది ఏషియా టైమ్స్. వీటి ద్వారా వచ్చి లాభాలేంటని చూస్తే సబ్మెరైన్ షిప్ న్యూక్లియర్లు SSBMలకు ఎస్కాట్ అందిస్తాయి. పాకిస్తాన్, చైనా టార్గెట్లపై సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించడానికి వీలు కల్పిస్తాయి. ఇవి ఎలాంటి రాడార్లకు చిక్కకుండా ఎంతో చాకచక్యంగా పని చేసుకుపోయే అవకాశమున్నట్టు తెలుస్తోంది. హిందూ మహాసముద్రంలో పాక్ చైనా నుంచి తలెత్తే ప్రమాదాలు ఎదుర్కోవడానికి భారత్ తన నావికా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి 3వ విమాన వాహక నౌక కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టు చెబుతుంది ఏషియా టైమ్స్ నివేదిక. సముద్రంలో 2 వాహక నౌకలతో భారత్ నిరంతర సముద్ర భద్రతను కొనసాగించగలదని నిర్ధారించడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే వీటిలో ఒకటి మాత్రమే ప్రస్తుతం నిర్వహణలో ఉండడం గుర్తించాల్సిన విషయం. భారత నావికాదళం క్యారియర్ మెయింటెనెన్స్ పాక్ చైనాలతో పోలిస్తే కదలికల కన్నా ఎక్కువగా వ్యూహాలపై దృష్టి పెడుతుందని అంటారు నిపుణులు. అయితే ఈ విషయంలో సాంకేతిక అడ్డంకులు అధిగమించడం, అధునాతన శిక్షణ సౌకర్యం అత్యవసరంగా భావిస్తున్నారు. సబ్మెరైన్ షిప్ న్యూక్లియర్ల విషయంలో ఇలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించాలని చూస్తుంది భారత్. అయితే 2030 నాటికి ఇవి సిద్ధం కాకపోవచ్చని అంటున్నారు. దీంతో చైనాను ఈ విషయంలో ఇప్పుడిప్పుడే మనం అధిగమించడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ 2023 నివేదిక ప్రకారం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ప్రపంచంలోని అతిపెద్ద నావికాదళం. 370 నౌకలు, జలంతర్గాములు కలిగిన దేశం. ఈ సంఖ్య 2025 నాటికి 390, 2030 నాటికి 435కి పెరిగే అవకాశమున్నట్టు అంచనా వేస్తుంది US రక్షణ రంగ సంస్థ. ఇంత నావికా సామర్థ్యం ఉండి కూడా చైనా చాటుగా భారత్ ని టార్గెట్ చేసుకుంటూ వస్తుంది. హిందూ మహాసముద్రంలో తన ఉనికి నానాటికి విస్తరిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు రక్షణ రంగ నిపుణులు. చైనా జిబౌటీలోని తన స్థావరం నుంచి హిందూ మహాసముద్రంలోని యుద్ధ నౌకలను ఆపరేట్ చేయగలదు. అంతేకాదు శ్రీలంక, మయన్మార్ బేస్ యాక్సెస్ కోసం కూడా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. పాక్లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్ తోట దగ్గర చైనా స్థావరాలు దాని పరిధిని మరింత పెంచుతోంది. ఇది భారత్కి ఆందోళనకరంగా చెబుతున్నారు నావీ అధికారులు. హిందూ మహాసముద్రంలో తన పట్టు కొనసాగించడానికి చైనా ఇప్పటికీ రవాణాతో పాటు ఎన్నో రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటుంది. అయినా సరే చైనా భారత్ చుట్టుపక్కల దేశాలైన పాక్, శ్రీలంక వంటి దేశాలతో భాగస్వామ్యం పెంచుకుంటూ తద్వారా తాను అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తూ వెళ్తోంది. తన నిఘా నౌకల సాయంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఈ విషయంలో భారత్ అప్రమత్తమై మరింత అధునాతన నౌకా సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం కల్పిస్తోంది. అందులో భాగంగానే ప్రాజెక్ట్ 75 ఇండియాను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది భారత నావికాదళం.